పరదేవత ఉందని మీరు అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరి గంగా నదిలో సోమశ్రవము అనబడేటటువంటి ఒక పెద్ద తీర్థం ఒకటి ఉంటే అందులో స్నానం చేద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. అది అర్ధరాత్రి. వాళ్ళకి భయం ఏమిటి? వాళ్ళు సుక్షత్రియులు, మంచి తేజోవంతులు. అర్జునుడు కాగడా పట్టుకున్నాడు. అరణ్యంలో వీళ్ళు వెనకాతలు నడుస్తున్నారు. పాండవులు, కుంతీదేవి దారి చూపిస్తూ అర్జునుడు వెళ్తున్నాడు. ఆ చీకట్లో వెడుతుండగా అర్ధరాత్రి వేళ ఆ గంగా తీరంలో ఆ సోమశ్రవము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేయడానికి వచ్చాడు అంగారపర్ణుడు అనబడేటటువంటి గంధర్వుడు ఒక ఆయన. ఆయన అర్జునుడిని చూసి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యా, నువ్వెవరం లేదు, మహాభారతం అంతా ధర్మాలేనండి, మహాభారతం అంతా ధర్మమే. సరే, నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు అరుణాచలంలో ఆశ్రమం అంటే ఆయన ఏమో ఆశ్రమం అనలేదు అప్పట్లో, దాన్ని మాతృభూతేశ్వరాలయం అన్నారు. అది కట్టిన రోజుల్లో పావులు అవి తిరుగుతుంటే గబుక్కుని కర్ర తీసేవారు. తీస్తే ఆయన అనేవారు, కొట్టకండి, అవి ఉండవలసిన చోటికి మనం వచ్చాం, మనం ఉన్న చోటికి అది రాలేదు. కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ మసులుకోవాలి. అంతేకాని మనకి ఇబ్బంది కలుగుతోందని వాటిని చంపకూడదు, అది తప్పు కదా. అలా కొట్టకండి అనేవారు. అంగారపర్ణుడు ఎంత ధర్మం అడిగాడో తెలుసా అండి. ఆయన భార్యతో విలాసంగా అక్కడ క్రీడిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు 5. వెళితే ఆయన అన్నాడు, ఇలనర్ధరాత్రమును సంధ్యలు 2ను భూత యక్ష దానవ గంధర్వులు క్రొమ్మరియుడు ప్రొద్దులు వెలయగా ఇందమనిచెరులు వెరతురు నడవన్. ఏమయ్యా, లోకంలో ఒక నీతి అన్నది ఒకటి ఉంది. అర్ధరాత్రి వేళ ఉభయ సంధ్యలలో, అంటే పూర్వ సంధ్య, ఉత్తర సంధ్య, ఉదయం వేళ, సాయంకాలం వేళ, అంటే ఇంకా చీకటి విడవక ముందు, ఈ 3 సమయాల్లోనూ కూడా అర్ధరాత్రి ఉభయ సంధ్యలలో ఒక్క భూతములు తిరుగుతాయి. యక్షులు తిరుగుతారు, దానవులు తిరుగుతారు, గంధర్వులు తిరుగుతారు. వీళ్ళు నలుగురే తిరుగుతారు తప్ప మనుషులు వెరకు పొందుతారు తిరగడానికి. అందుకని తిరగకుండా వాళ్ళు ఉండిపోతారు. ఉండిపోతే పరమేశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఉదారుడై స్వల్పకాలిక లయనిస్తాడు. పడుకోండ్రా అని నిద్రనిచ్చి ఇంద్రియాలకన్నిటికీ శక్తినిస్తాడు. అవేం చేస్తాయంటే ఈశ్వరుడు పెట్టిన నియతండి. మహానుభావుడు పరమశివుడంటే సామాన్యమా? ఆయన అనుగ్రహం. ఆయనేమన్నాడంటే ఈ భూతములకన్నిటికీ పగటి వేళ పడుకోమన్నాడు. మీ అందరూ పగటి వేళ పడుకోండి, మీ అందరికీ శక్తినిస్తానన్నాడు. ఇవన్నీ పగల పడుకుంటాయి. చీకటి పడ్డ తర్వాత మనం పడుకుంటాం. అవి లేచి తిరుగుతాయి. వాటి జోలి మనకుండదు, మన జోలి వాటికి ఉండదు. ప్రశాంతంగా ఈ లోకం అంతా నడవాలి. ఆయన పెట్టిన నియతి. మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది. పరమేశ్వరుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అన్నదానికి పార్వతీదేవితో చెప్తాడు, నేను అక్కడ ఉండకపోతే ఉగ్రభూతాలు ఊళ్ళో వెళ్ళిపోతాయి, అందుకని వాటి ముందు తినే నాట్యం చేసి అలా కూర్చోబెడుతుంటాను, అక్కడ భక్తులు పాడైపోకూడదని. అందరూ నన్ను పట్టుకుని అస్తమానం శ్మశానవాసి అని అదే పనిగా శివుడు అని చెప్పి ఏదో చేతకాని వాడన్నట్టుగా అంటే నా సౌమ్యం పోయిందని లేచి వెళ్ళిపోయినట్టే మీ బతుకులు బయటపడతాయండి. ఆయన గంధర్వుడైనా అంటే అర్జునుడు అన్నాడు, నడురే ఈ సంధ్యలందురు నడవగ నోడుదు రశక్తనరులు భయం పడుదుమే ఏ మెయ్యడన ఎప్పుడు నడుతుమ అధిక శక్తి పురుషులమగుతాను. సామాన్యమైన మనుష్యులు ఎందుకు తిరగరో తెలుసా? వాళ్ళకి భూతములను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, రాక్షసులను నిగ్రహించగలిగిన శక్తి ఉండదు, లేకపోతే ఏదో గంధర్వుల్ని అణచగలిగిన శక్తి ఉండదు. అందుకని వాళ్ళు మనకి ఎందుకు వచ్చిన గొడవని బయటికి రాదు. మేము అటువంటి వాళ్ళం కాదు, మేము దివ్యమైనటువంటి స్థితిని పొందిన వాళ్ళం. సమస్త అస్త్ర శస్త్రములు మాకు తెలుసు కాబట్టి మేమే ఈ నలుగురిని అణచగలం. కాబట్టి ఇంకా మాకు నియతి, మేము రాత్రి తిరగకూడదని ఏమిటి? ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకే, అంతేకాని అది ఆ అవసరం లేని చోట తిరగకూడదు. తిరగకూడదని నియమం లేదు, అందుకని మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక ఆచారమో అన్నది ఉందనుకోండి, అది ఎందుకు పెడతారంటే దానివల్ల ఒక ప్రయోజనము కొరకు పెడతారు.